Good morning, children. How are you, all of you? I hope all are safe at your home. Okay, we have discussed about today part 6, that is the venation from lesson 2. What's its name? Knowing about plants. And what is venation? So observe the leaf lamina carefully. So what is lamina? Yesterday I told about lamina. ఏదైతే లీఫ్కి ఉన్నటువంటి గ్రీనిష్ పార్ట్ ఉంటుందో దాన్ని లామినా అంటాం. సో దాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ యూ సీ, నువ్వేం చూసావు? యూ మే సీ సమ్ థిన్ లైన్ లైక్ స్ట్రక్చర్స్ స్ప్రెడ్ ఓవర్ ద లీఫ్. సో మీరు ఆ లామినాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దాని మీద చిన్న చిన్న లైన్స్ అనేవి ఒక స్ట్రక్చర్ లాగా మొత్తం ఓవర్ లీఫ్ మొత్తం మనకు స్ప్రెడ్ అయి ఉంటుంది. చూడండి ఒకసారి, మొత్తం ఇది లామినా కదా, చిన్న చిన్న లైన్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి. ఓకే, సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఆ విధంగా లైన్స్ అన్ని ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇంకా మనకి కొంచెం పెద్దగా లైన్స్ కనిపిస్తున్నాయి, దానికన్నా ఇంకా చిన్నవి లీఫ్లో అనేవి ఉంటాయి. సో ఆ లీఫ్కి ఉన్నటువంటి చిన్న చిన్న లైన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయాలంటే వీ హ్యావ్ డూ వన్ యాక్టివిటీ మా. సో హియర్ యాక్టివిటీ 6. The leaf lamina usually consists of a midrib. సో లీఫ్ లామినా అనేది మనకు యూజువల్గా దేనికి కన్సిస్ట్ అయి ఉంటుంది? మిడ్ రిప్ అంటే మధ్యలో ఉన్నటువంటి లైన్. వీన్స్ అండ్ వీన్లెట్స్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెట్వర్క్. టు అండర్స్టాండ్ దిస్ వినేషన్ లెట్ us do an activity. Put a leaf under a white sheet of a paper or a sheet in your in your notebook. Hold the tip of a pencil flat and rub it on the paper. సో చూడండి, మనం వీన్స్ అనేవి వాటిని వీన్స్ అంటామని చెప్పాను. లీఫ్ లోపల ఉన్నటువంటి స్మాల్ లైన్స్ని మనం వీన్స్ అని చెప్పాము. వీన్లెట్స్ అంటే ఏంటి? ఇంకా వీన్స్కి కొన్ని డివిజన్స్గా ఉంటాయి, అంటే ఇంకా కొన్ని పొరలు అనేవి ఇలా నెట్వర్క్ లాగా, అంటే ఒక నెట్వర్క్ లాగా ఇలా స్ప్రెడ్ అయి ఉన్నదాన్ని, ఒక వెబ్ లాగా, ఒక బూజులాగా స్ప్రెడ్ అయిన ఉన్నదాన్ని, చిన్న చిన్న స్మాల్ లైన్స్ని, ఇంకా స్మాల్ లైన్స్ని వీన్లెట్స్ అంటాం. ఓకే, దీన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలంటే వీ డూ వన్ యాక్టివిటీ. ఏం యాక్టివిటీ చేయాలి? చిన్నప్పుడు మనము మేము కూడా చేసాము, యాక్చువల్గా మీరు కూడా చేసి ఉంటారు ఈ యాక్టివిటీ. ఏంటంటే ఒక వైట్ షీట్ పేపర్ తీసుకొని దాని కింద ఒక కాయిన్ పెట్టేసి, పేపర్ కింద పెట్టేసి ఏం చేస్తాము, ఆ కాయిన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా పెన్సిల్ని ఫ్లాట్గా పెట్టేసి ఈ విధంగా రబ్ చేస్తాం. రబ్ చేసినప్పుడు ఏమవుతుంది? కింద ఉన్నటువంటి కాయిన్ అనేది పైన మనకి కంప్లీట్గా దాని పిక్చర్ అనేది వైట్ షీట్ పేపర్ మీద కనిపిస్తుంది. సేమ్ లైక్ దట్ మనం ఒక లీఫ్ తీసుకొని ఒక వైట్ షీట్ పేపర్ కింద పెట్టేసి లీఫ్ని పైన పెన్సిల్ తోటి ఇలా రబ్ చేసినట్లయితే మనకు అందులో ఉన్నటువంటి వీన్స్ మొత్తము దాని లీఫ్ షేప్ అంతా ప్రతి ఒక్కటి దాంట్లో ఉన్నటువంటి లీఫ్లో ఉన్న పార్ట్స్ అన్నీ మనం అబ్జర్వ్ చేయగలం. చిల్డ్రన్స్, కంపల్సరీ యు ఆర్ డూ ద ఎట్ హోమ్ దిస్ యాక్టివిటీ. ఓకేమా? Next, did you get any impression in this pattern similar to that on the leaf? సో ఈ ప్యాటర్న్ అనేది ఆ లీఫ్ మీద సిమిలర్గా ఉంటుంది. చూడండి, ద లైన్స్ ఆన్ ద లీఫ్ ఆర్ కాల్డ్ వీన్స్. ద లాంగ్ వీన్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది లామినా ఆర్ కాల్డ్ ద మిడ్రిబ్. ఇంతకుముందు చెప్పాను. సో మిడ్రిబ్ మీద మనకి లీఫ్లో ఉన్నటువంటి మిడిల్ లైన్ ఏమంటామని? మిడ్రిబ్. అందులో ఉన్నటువంటి లీఫ్లో ఉన్న లైన్స్ని ఏమంటాం? వీన్స్. సో ద బ్రాంచెస్ అరైజింగ్ ఫ్రమ్ ద మిడ్రిబ్ ఆర్ కలెక్టెడ్ వీన్స్ అండ్ ద ఈవెన్ ఫైనల్ డివిజన్స్ ఆర్ వీన్లెట్స్. సో వీన్స్ లోపల ఇంకా మనకు చిన్న చిన్న లైన్స్ ఉంటుంది, దాన్నే వీన్లెట్స్ అంటాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ వీన్స్ ఈజ్ ద లామినా ఈజ్ కాల్డ్ ద వినేషన్. సో ఫైనల్లీ వాట్ ఈస్ వినేషన్? సో లామినా మీద ఏదైతే అరేంజ్మెంట్ అయి ఉంటుందో మిడ్ రిప్ తోటి, వీన్స్ తోటి, వీన్లెస్ తోటి, ఆ అరేంజ్మెంట్ మొత్తాన్ని
venation అంటాం. సో venation act as a skeleton of the leaf and gives it a shape and support. సో venation దేంతో కంపేర్ చేసి చెప్పాడమ్మా, మన బాడీ అనేది ఒక స్కెల్టన్ని మీరు చూసినట్లయితే ఒక స్కెల్టన్కి మొత్తం ఎముకలు బోన్స్ ఎలా ఉంటాయో, సో మనకు ఆ లీఫ్ కూడా ఉన్నటువంటి ఆ మొత్తము వీన్స్ని ఆ వినేషన్ అనేది ఆ విధంగా స్కెల్టన్ లాగా మనకు ఆ లీఫ్ అనేది షేప్ పనిచేస్తుంది. అలాగనే దాని వల్లనే ఆ లీఫ్కి ఆ వినేషన్ వల్లనే షేప్ అనేది సపోర్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోన్స్ అనేవి లేకుండా ఉంటే మనము సపోర్ట్గా నిలబడగలమా? ఎవరికైనా నడుము నొప్పి వచ్చేసి ఏదైనా ఫ్రాక్చర్ వచ్చిందనుకోండి బోన్, ఏమవుతుంది, మనం సపోర్టింగ్గా నిలబడగలమా? నిలబడలేం. సేమ్ లైక్ దట్ ఏదైనా ఒక లీఫ్లో ఉన్నటువంటి వీన్స్ అనేవి ఆ లీఫ్కి మొత్తం షేప్ని సపోర్ట్ని ఇస్తుంది. ఓకే, విల్ డూ హియర్ నెక్స్ట్ యాక్టివిటీ 7. సో దట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ వినేషన్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ వినేషన్స్ అనేవి ఉంటాయి అంటే లీఫ్కి ఉన్నటువంటి షేప్ని బట్టి ఆ వినేషన్ అనేది కొన్ని నేమ్స్ అనేవి ఇచ్చాడు. సో దోస్ ఆర్ ద 2 types. అబ్జర్వ్ హియర్ కేర్ఫుల్లీ. సో అబ్జర్వ్ ద వినేషన్ ఆఫ్ ది లీవ్స్ దట్ యూ కలెక్టెడ్ యాక్టివిటీ 1 ఇఫ్ దిస్ డిజైన్ ఈస్ నెట్ లైక్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ది మిడ్ రిబ్. సో లీఫ్లో ఉన్నటువంటి మిడ్ రిబ్కి దాని రెండు వైపులా ఆ లీఫ్కి రెండు వైపులా మనకి ఒక వెబ్ ఒక బూజు లాగా స్ప్రెడ్ అయ్యి వీన్స్ అనేవి ఉంటాయి. సో ద వినేషన్ బోత్ సైడ్స్ ఆఫ్ మిడ్ రిబ్, ద వినేషన్ ఈజ్ రెటికులేట్. ఆ విధంగా లీఫ్కి మిడ్ రిబ్ని బేస్ చేసుకొని రెండు వైపులా బోత్ సైడ్స్ ఏ విధంగా వెబ్ లాగా మనకి బూజులాగా స్ప్రెడ్ అయి ఉంటాయో వీన్స్ని, ఆ షేప్లో ఉన్నటువంటి లీఫ్నే రెటికులేట్ వినేషన్ అంటాం. నెక్స్ట్, ఇఫ్ ద వీన్స్ ఆర్ ప్యారలల్ టు వన్ అదర్ ద వినేషన్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ వినేషన్. చూడండి, ఒక్కవైపే ఇలా ప్యారలల్గా పొడవుగా ఉన్నటువంటి లైన్స్ ఏ విధంగా ఉంటాయో పొడవుగా ఉన్నటువంటి సో ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ప్యారలల్ వినేషన్ అంటాం. సో అబ్జర్వ్ హియర్ ద వన్ టేబుల్ హియర్. ఓకే, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ప్లాంట్, వినేషన్. సో ఫస్ట్ ట్రిడాక్స్ ప్లాంట్ తీసుకున్నట్లయితే దాని లీఫ్ ఏ షేప్లో ఉంటుంది, వినేషన్ రెటికులేట్ అంటే వెడల్పుగా ఉండి మనకు వెబ్ లైక్ లాగా ఉంటుంది. నెక్స్ట్ రోజ్ ప్లాంట్ ఆల్సో రెటికులేట్. నెక్స్ట్ మ్యాంగో కూడా లీఫ్ ఈ షేప్లోనే ఉంటుంది. నెక్స్ట్ బ్యానియన్ ట్రీకి ప్యారలల్గా ఉంటుంది, మర్రి చెట్టుకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఆరెంజ్కి ఏ విధంగా ఉంటుంది, రెటికులేట్, ఆరెంజ్ చెట్టుకు కూడా. అలా ఇంకా మీరు కొన్ని ప్లాంట్స్ నేమ్స్ తీసుకొని అబ్జర్వ్ చేసినట్లయితే లీవ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి వినేషన్ అనేది. సో ఈ విధంగా వెడల్పుగా లీఫ్ ఉన్నటువంటి దాన్ని రెటికులేట్ అంటాము. ఏదైతే లీఫ్ ప్యారలల్గా పొడవు ఉన్న దాన్ని ప్యారలల్ వినేషన్ అంటాం. ఓకేమా. సో నౌ కంపేర్ ద రిజల్ట్స్ అబ్టైన్డ్ ఇన్ టేబుల్ 2 విత్ టేబుల్ 4. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే టేబుల్ 2ని అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. సో వాట్ టైప్ ఆఫ్ రూట్స్ ఆర్ దేర్ ఇన్ ప్లాంట్స్ హ్యావింగ్ ప్యారలల్ వినేషన్ ఇన్ దేర్ లీవ్స్? What type of roots are there in plants having web-like venation in their leaves? So there are any relation between venation and root system. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్స్కి ఎటువంటి టైప్ ఆఫ్ ది వినేషన్స్ ఉన్నాయి, ఆ వినేషన్స్ రెటికులేటివ్ వినేషన్కి ఎటువంటి టైప్ ఆఫ్ ది రూట్ సిస్టమ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఫైనల్లీ చూడండి, you will see that the plants with taproot system have leaves with web-like or reticulate venation. అంటే ఈ విధంగా రెటికులేట్ వినేషన్లో ఉన్నటువంటి లీవ్స్ అన్నిటికీ ట్యాప్రూట్ సిస్టమ్ రూట్ అనేది ఉంటుంది. ఓకేనా. ప్యారలల్ వినేషన్గా ఉన్నటువంటి ప్లాంట్స్ లీవ్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటికీ ఏదో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేవి ఉంటాయి. ఓకేమా. I hope all are understood this topic, Nana. So tomorrow we'll meet again next topic. Stay home, stay safe.